ప్రేమ నమ్మకం కలిగిన దయగల తండ్రి, కృపగలైన మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమృత వర్షిని జన్మదినాన్ని పురస్కరించుకొని మీ పిల్లలు తలపెట్టిన ఈ కార్యక్రమంలో తండ్రి, ఇప్పటి వరకు మీ దాసుని నిలబెట్టి తండ్రి విలువైన మాటలు వినిపించారు. మానవ బ్రతుకులను బాగు చేసేది మీరే అని, మానవ హృదయాలను వాక్యముతో బాగు చేయబడతాయని చక్కని వర్తమానాన్ని నాయన మీ దాసుని ద్వారా తెలియపరిచినారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ మరికొద్ది నిమిషములు లేఖన భాగాల్లోకి వెళుతుండగా మీ దీన దాసుని నన్ను కృపలో జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. కేవలం మీ మాటలు వినిపించే ఒక సాధనముగానే నన్ను వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని తండ్రి, ఈ కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మీ మెండైన ఆశీర్వాదాలు తండ్రి మీ పిల్లలపై కుమ్మరించి తండ్రి పరలోకపు వారసత్వాన్ని స్థిరపరచమని బంధువులు, స్నేహితులు, సంఘము, శ్రేయోభిలాషులు, పెద్ద మనుషులు అనేక మందిని ఆయన ఈ కార్యక్రమానికి తిరిగి వచ్చారు. అందరి జీవితాల్లో తండ్రి ఫలవంతమైన ఆయన మీ మాటల చేత బలపరిచి మీ నిత్యరాజ్యపు వారసత్వాన్ని అందరికీ ప్రసాదించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో అమృత వర్షిని జన్మదినాన్ని పురస్కరించుకొని దేవుడు ఈ రీతిగా మనల్ని సమకూర్చున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటూ స్థానిక సంఘ కాపరి పాస్టర్ గారికి మరియు నా తోటి దాసులు జేమ్స్ గారికి మరియు సంఘ పెద్దలకును కూడొచ్చిన సంఘమునకును గ్రామస్తులకును గ్రామాధికారులకును నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృప నేటికి మనం సజీవులుగా ఉన్నాము. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి దేవుడు ఈ రక్షణలో మనల్ని ముందుకు సాగిస్తూ తన మాటల చేత బలపరుస్తుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని, ఆయన ఏం చెబుతాడు అని ఆలోచించకుండా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆలోచన కలిగి మనం ఉంటే దేవుడు సూటిగా మనందరి హృదయాలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనందరి హృదయాలు వాక్యం పట్ల సన్నద్ధం చేసుకుని మనం సిద్ధపడాలి. ఏం మాట్లాడుతున్నాడో విందామని కాదు, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని మనం ఎప్పుడైతే మనం నిర్ణయాన్ని తీసుకుంటామో ఆ వాక్యపు సందేశంలో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వల్లరా ఈ కార్యక్రమము వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో 4 మాటలు మనం ముగించేసుకొని భోంచేసుకొని మరలా వెళ్ళిపోయి శరా మామూలు అన్నట్టుగా లోకంలో మనం బ్రతకడానికి కాదు. దేవుడు ఎందుకు నేటికి వరకు మన సజీవులుగా ఉంచి స్థలానికి మనల్ని నడిపించాడని మనం ఆలోచించినప్పుడు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి నేటికి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ఇప్పటి వరకును మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఈ శాశ్వత జీవితము దేవుడిది. ఇది దేవుని కోసం మనం వాడవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుడి కోసం ఈ బ్రతుకును మనం ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకోసమే దేవుడు ఇచ్చిన మానవ జీవితంలో ఓ దశలు అనే ఒక చక్కటి అంశాన్ని మనం ఆలోచించడానికి సిద్ధపడుతుంటున్నాం. మానవ జీవితంలో దశలు అనగానే మనందరికీ తెలుసు. బాల్యము, యవ్వనము, నడి వయస్సు, వృద్ధాప్యం. ప్రతి మనిషి జీవితంలో ఈ 4 భాగాలు మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఒకటి బాల్యము అయితే, రెండవది యవ్వనము అయితే, మూడవది నడి వయస్సు అయితే, 4వది వృద్ధాప్యం. ఈ దశల్లో మనం ఏం జరుగుతుంది లోకంలో మనం ఆలోచించినప్పుడు బాల్యము అనగానే తల్లిదండ్రుల మీద మనం ఆధారపడి చిన్ననాడే మనం చదవడం ప్రారంభిస్తూ తొలినాళ్ళలో మనం పలకా బలపం పట్టుకొని పాఠశాలకు మనం వెళుతూ ఉంటుంటాము. అమ్మా నాన్న కొడుతూ ఉంటుంటారు, మనం వెళ్ళము అంటుంటే టీచర్సు గారవంగా అవసరమైతే మనకి ఏదైనా కొనిచ్చి అక్షరాలు మనం దిద్దుటకు మనకు అలవాటు చేస్తూ ఉంటుంటారు. నెమ్మదిగా అంగన్వాడీ విద్య నుంచి పాఠశాల విద్యలోనికి మనం అడుగు పెడతాం. ఈ బాల్యపు స్థితిని మనం ఆలోచిస్తున్నప్పుడు బాల్యములో ఒక పునాదిని మనం ప్రారంభించుకుంటుంటాం. అది మనకు నచ్చదు, మనకిష్టం లేదు.
అయినప్పటికీ అమ్మ ఒకవైపు బలవంతం చేస్తూ, నాన్న ఒకవైపు బలవంతం చేస్తూ, నేను వెళ్ళను స్కూల్కని మనం మారం చేసినప్పటికీ దండించి సహా మనల్ని తీసుకొని వెళుతూ ఉంటుంటారు. మనకిష్టం లేకపోయినా మనం పాఠశాలకు మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంటుంటారు. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు దేవుని వల్ల ఈ బాల్యకాలపు స్థితిగతి అనేది ఆ తదుపరి వచ్చే యవన కాలం మీద ప్రభావాన్ని చూపెడుతుంటుంది. బాల్యములో మనం విద్యకు దూరం అయితే ఆ తదుపరి యవనములో కళాశాల విద్య అనేది మన జీవితానికిగా లేదు. బాల్యకాలం ఎంత ప్రాముఖ్యమైనదని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ బాల్యములో మనం వేస్తున్నటువంటి పునాదే ఆ తదుపరి యవన కాలం మీద ప్రభావం చూపెడుతుంటుంది. యవన కాలం మీద పడ్డ పునాదే ఆ తదుపరి నడి వయసులో ప్రభావాన్ని చూపెడుతుంటుంది. నడి వయసులో పడ్డ పునాది ఆ తర్వాత వృద్ధాప్యంలో మన మీద ప్రభావాన్ని చూపెడుతుంటుంది. మీరు బాగా ఆలోచించండి. చిన్ననాడు తల్లిదండ్రులు ఎంత దండించినా మనం స్కూల్కి వెళ్ళలేదనుకోండి, ఆ తర్వాత మనకి చదువు అనేది అబ్బదు. చదువు అబ్బకపోవడం వల్ల యవ్వన కాలంలోకి వచ్చేసరికి రోడ్ల పొంటి తిరుక్కుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ మనం బ్రతుకుని ఎల్లబుచ్చుకుంటుంటాం. ఏదైనా ఉద్యోగం చేయకపోయావా అని మన వాళ్ళు ఏమైనా అడిగినప్పుడు ఏం చేస్తాడండి వాడికి చదువు రాదు అని మనమే మాట్లాడుతుంటుంటాం. చదువు అనేది ఓ యవన కాలంలోనికి రాగానే మనకు వచ్చేది కాదు. బాల్యములో దీనికి పునాది పడాలి. బాల్యములో పునాది పడాలి అంటే బాల్యములో ఎప్పుడైతే మనం విద్యకు దూరం అయిపోతామో, బాల్యములో తల్లిదండ్రులు మనల్ని పట్టించుకోలేదో, దీని తాలూకు ప్రభావం యవన కాలం మీద మనకు ప్రభావాన్ని చూపెడుతుంటుంది. యవన కాలములోనికి వచ్చేసరికి ఇదిగో కళాశాల విద్య అనేది మనకు లేదు. ఆ తదుపరి ఇదిగో చదువుకున్నవాడు ఏదో ఉద్యోగంలో స్థిరపడి కుటుంబాన్ని చక్కగా ఎల్లబుచ్చుకుంటుంటాడు. ఇదిగో చదువు చిన్ననాడే మానేసి విద్య లేకపోవటం వల్ల ఏదో చేసుకుని బ్రతికేద్దామని ఏదో పనిలోనికి వెళ్ళిపోతుంటుంటాడు. యవన కాలం స్థిరపడదు. యవన కాలపు ఈ స్థితిగతుల వల్ల మళ్ళా నడి వయసు మీద ప్రభావం పడుతుంటుంది. ఎందుకంటే నడి వయసులోనికి అడుగు పెట్టడానికి ముందు మనకు వివాహం కావాలి. వివాహమైన తర్వాత గర్భాన పిల్లలు పుట్టాలి. ఆ తదుపరి ఒక్కడిగా ఉన్న మన జీవితాల్లో ఆ తదుపరి ఓ 3 భోగీలు వచ్చినట్టుగా భార్య అనే ఒక భోగి వచ్చేస్తుంది. ఆ తర్వాత గర్భాన పుట్టిన పిల్లలు. రైలు ఇంజన్ కనుక వెనకాతల భోగీలు ఎక్కువైపోతున్నట్టుగా ఎప్పుడైతే వివాహం జరుగుతుంటుందో మనకు భోగీలు వెనకాతలు స్టార్ట్ అయిపోతుంటాయి. ఒకరోజు ఒక్కడివి, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత గర్భాన పుట్టిన పిల్లలు. ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదో నడుస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే వివాహం జరుగుతుంటుందో భార్య మన బ్రతుకులోనికి వస్తుంటుంది, తర్వాత పిల్లలు మన జీవితంలోనికి వస్తుంటుంటారు. వీళ్ళను సాకటానికి సరైనటువంటి ఇదిగో విధానంలో మనకు ఏమి చేతులు లేకపోవటం వల్ల కష్టాల కుంపటిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం. మనకు అర్థం కాదు. అప్పుడు అనిపిస్తుంటుంది, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుండేది, ఏదో ఒక ఉద్యోగం చేయాలంటే అసలు చిన్ననాడు అమ్మ నాన్న మాట వింటే బాగుంటుంది. అక్కడ చిన్ననాడు పడ్డ పునాది యవనకాలం మీద ప్రభావాన్ని చూపి, యవనకాలపు ప్రభావము నడి వయసు మీద ప్రభావాన్ని చూపి, ఆ తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వెనకకు తిరిగి చూస్తే ఏమీ లేదు. అప్పుడు అనిపిస్తుంటుంది, ఏం సాధించాను ఇంతకాలం అసలు. ఓ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గర్భాన పుట్టిన పిల్లలే మీరు ఏం చేశారు మా కోసం అని తల్లిదండ్రులను మందలిస్తుంటున్నప్పుడు, తల్లిదండ్రులను సూటిపోటి మాటలు అంటున్నప్పుడు దేవుని వల్లరా వెనకకు తిరిగి చూడగానే మనకి ఏమనిపిస్తుంటుందో తెలుసా? ఏం సాధించాను నేనని ఒక్కసారి నిరాశ నిస్పృహలలోనికి మనం వెళ్ళిపోతుంటుంటాం. నిరాశ నిస్పృహల్లోనికి. కాబట్టి ఈరోజు లోకం ఏమంటుందంటే ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరిగి తీరాలి. దీని కొరకు సమాజం ఏమంటుందంటే పిల్లలు అనగానే ఖచ్చితంగా వాళ్ళు చదువుకు వెళ్ళిపోవాలి. యవనస్తుడు అనగానే ఖచ్చితంగా వాడు కళాశాల విద్యను ముగించుకొని ఉద్యోగంలో స్థిరపడాలి, ఆ తదుపరి వివాహం చేసుకోవాలి. నడి వయస్సు అనగానే ఇదిగో భార్య పిల్లలతో అల్లారుముద్దుగా ఉండాలి. వృద్ధాప్యం అనగానే రిటైర్డ్ అయిపోయిన తర్వాత సంపాదించిన ధనముతో ఆ తదుపరి ఆ శాశ్వత జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని ఈరోజు సమాజం ముందుకు వెళ్ళిపోతుంటుంది దేవుని వల్ల. అందుకని పిల్లలు కదండి, ఏంటండి పిల్లలు కదా ఏం చేస్తారని పిల్లలు చదువుకోవాలి కదండి మనకు అలవాటైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చదువు మానేయం మనం పిల్లల విషయంలో. ప్రభుత్వం కూడా ఎన్నో నినాదాలు, ఎన్నో శ్రద్ధాసక్తులు చూపెట్టి పిల్లలు అనగానే వాడు స్కూల్లో ఉండాలి.
యవనస్తుడు వాడు కళాశాల విద్యలో ఉండాలి. అంటే మానవ జీవితంలో ఈ 4 దశల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రారంభపు బాల్యపు దశలో చిన్న తేడా జరిగితే యవన కాలం చెడిపోతుంది. యవన కాలంలో తేడా జరిగితే ఆ తదుపరి వివాహ బంధము నడివయసు అట్టడుగుపోతుంటుంది. ఆ తర్వాత వృద్ధాప్యములోనికి వెళ్ళిపోయేసరికి ఎనుకకి తిరిగి చూస్తే మన వెనకాతల ఏమీ ఉండదు దేవుని వాళ్ళరా. కాబట్టి 4 దశలను మనం చూస్తుంటున్నప్పుడు ఇవి ఖచ్చితంగా జరిగి తీరాలి. ఓ బాల్యము చదువుకోవాలి, యవనం చదువుకోవాలి, ఆ తర్వాత వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, కుటుంబంతో అల్లారు ముద్దుగా ఉండాలని, వృద్ధాప్యంలో మనవళ్ళు మనవరాలను ముందు పెట్టుకుని సేద తీరాలని ఒకవైపు సమాజం చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు నిజంగా మానవ జీవితం అంటే ఇంతేనా? ఆలోచించండి. ఇది మనిషి ఆలోచనలో పుట్టినటువంటి విధానం. మేధావుల మా కనుసన్నల్లో నుంచి పుట్టినటువంటి నినాదం ఇది. జీవితాన్నిచ్చి బ్రతుకునిచ్చినటువంటి మనిషికి ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏమనుకుంటున్నాడు అసలు మనిషి విషయంలో? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి చదువుకోవాలంటున్నాడు, ఉద్యోగం అంటున్నాడు, పెళ్ళి అంటున్నాడు, పిల్లలు అంటున్నాడు, వృద్ధాప్యం అంటున్నాడు, రిటైర్మెంట్ అంటున్నాడు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏమనుకుంటున్నాడు మనిషి గురించి? దేవుడు మనిషిలో ఏం చూడాలనుకుంటున్నాడు ఈ 4 దశల్లో అని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని వాళ్ళరా. పిల్లలుగా మనం చదువుకోవాలనుకుంటున్నాం, పిల్లలుగా మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఇవన్నీ బాల్యపు స్థితి నుంచి మనం ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే బాల్యపు స్థితి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు ఏమనుకుంటున్నాడంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనములో తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తూ ఒక మాట అంటున్నాడు, బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. అంటే బాల్యములో ఉన్నప్పుడు, బాల్యపు జీవితంలో తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఏంటంటే బాలురు, నీ గర్భాన పుట్టిన నీ బిడ్డలకు బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. ఎందుకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి? దేనికోసం నేర్పాలి? ఎందుకు నేర్పాలంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అంటే చిన్ననాడు ఏ పునాది పడుతుందో, చిన్ననాడు ఏ బీజం వాడి యొక్క హృదయంలో పడుతుంటుందో, వాడి జీవిత ముగింపు వరకు అదే వాడి బ్రతుకులో ఆవహించి ఉంటుంది. దేవుడు చెబుతుంటున్నాడు, బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి అంటున్నాడు. యవన కాలంలోనికి వచ్చేసరికి మరలా ఏమంటున్నాడు దేవుడు? విలాపవాక్యములు 3:27లో ఒక మాట అంటాడు, యవన కాలములో కాడి మోయుట నరుడికి మేలు. యవన కాలపు జీవితంలోనికి రాగానే ఒక యవనస్తుడు ఏం చేయాలంటే యవన కాలంలో కాడిని మోయాలి అనగానే సువార్త భారమును కలిగి ఒక యవనస్తుడు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటున్నాడు. యవన కాలంలో పుట్టడం అంటే బాల్యపు స్థితిలో ఇదిగో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. యవన కాలములోనికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు అనగానే యవన కాలమందు పుట్టడం అంటే అమ్మా నాన్న యవనములో ఉన్నప్పుడు మనం పుట్టడమా వాళ్ళ కడుపులో? ఆలోచించండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతులు అంటే యవన కాలంలో వివాహం చేసుకొని దంపతులు పిల్లలను కంటం గురించి కాదు అక్కడ మాట్లాడేది. యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో ఉన్న బాణములు అంటే మరి యవన కాలంలో పుట్టకుండా వృద్ధాప్యంలో పుడితే? అబ్రహాం గారికి శారా గారికి ఎప్పుడు పుట్టాడు ఇస్సాకు? యవన కాలంలో పుట్టాడా, వృద్ధాప్యంలో పుట్టాడా? నిండు వృద్ధాప్యం ముందు పుట్టాడు. బలవంతుడు దేవుడు అనుకుంటే బలవంతుడైనటువంటి దేవుడి చేతిలో ఇస్సాకు ఒక బాణంగా బ్రతికాడా లేదా? అద్భుతమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఇస్సాకు గారు బ్రతికినట్టుగా మనకు కనపడుతుంటుంది. మరి యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే యవన కాలమందు కాడిమోయుట నరుడికి మేలు అనగానే యవన కాలపు జీవితంలోనికి మనం అడుగు పెట్టగానే మన జీవితము క్రీస్తులో ప్రారంభం కావాలి, క్రీస్తులో మనం జన్మించాలి, క్రీస్తు కొరకు మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. దేవుని మానవ జీవితపు దశలో 2వ దశలో దేవుడు మనలో చూడాలనుకుంటున్నది. బాల్యకాలములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, బాల్యదినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకో. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి.
ఎప్పుడైతే బాల్యదినములో సృష్టికర్త మన జ్ఞాపకాలకు వచ్చాడో, అంటే నన్ను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు అని ఆ చిన్ననాడి బీజం పడింది అనుకోండి, యవన కాలంలోనికి వచ్చేసరికి ఏమనుకుంటాడో తెలుసా? అంటే ఆ సృష్టికర్త చిన్నప్పుడు మన జ్ఞాపకాల్లోకి వచ్చేసరికి యవన కాలంలోనికి రాగానే ఈ జీవితం దేవుని కోసం మనం అంకితం చేస్తాం. అదే చిన్ననాడే మనం సృష్టికర్తని జ్ఞాపకం చేయకపోతే, చిన్ననాడే సృష్టికర్తను అసలు మన బిడ్డకు మనం చెప్పకపోతే, వాడిని ఒక ఇంజనీర్ను చేయాలని, డాక్టర్ను చేయాలని, లోకములో ధనవంతుని చేయాలని, లోకస్తులను చూసి మన పిల్లల్ని అలా మనం ఆ పోకడలో మనం ఒకవేళ పెంచితే ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులు దేవుడి దృష్టిలో నేరస్తులుగా మారిపోతారు. ఎందుకు? బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పు అని తల్లిదండ్రులకు బాధ్యతను అప్పచెప్పినప్పుడు, బాల్యదినములో మన పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయకపోవడం వల్ల ఆ నేరస్తులుగా మనం మారిపోతుంటుంటాం దేవుని వల్ల. లోకాన్ని ఒకవైపు చూస్తున్నాము, దైవత్వపు కోణంలో మనం ఆలోచిస్తుంటున్నప్పుడు, దైవత్వపు కోణంలో బాలురు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. యవన కాలములోనికి రాగానే కాడిని మోయాలి. యవన కాలమందు క్రీస్తులో మనం పుట్టాలి. 3వ దశలోనికి వచ్చేసరికి నడి వయసు అనుకుంటున్నప్పుడు, నడి వయసులో మనం చేయవలసింది ఏంటో తెలుసా? నడి వయసులో మనకు ఉండవలసినటువంటి చింత ఏంటని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచిస్తే, కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 11వ అధ్యాయము 28వ వచనంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మీకు కనపడుతుంటుంది దేవుని వల్ల. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇదియుగాక సంఘములను కూర్చిన చింతయో ఆ భారమును దినదినము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. దేనిని గురించి చింతట పౌలు గారికి? దేని గురించి చింత కలిగి ఉన్నాడు? తన నడి వయసులో ఒక స్టేజ్ వచ్చేసరికి, ఒక జీవితకాలం ముగింపు అంకములోనికి పోతుంది. యవన కాలాన్ని దాటిపోయాడు, నడి వయసులోనికి తన జీవితంలోనికి వెళ్ళిపోతుంటున్నప్పుడు, ఓ పౌలు గారి జీవితంలో ఉన్న ఆలోచన ఏంటంటే, సంఘములను గూర్చిన చింత. నిజంగా ఈ మాట ఎంత గొప్పది దేవుని వలన. సంఘము అంటే దేవుడు ప్రారంభించింది, సంఘము అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు వేసిన పునాది అనుకుంటున్నప్పుడు, ఓ నడి వయసులోకి రాగానే కుటుంబ బాధ్యత, కుటుంబ భారము, మన భార్య, మన పిల్లలు, ఇవన్నీ మనకు జ్ఞాపకాల్లోకి వస్తుంటాయి. ఓ కుటుంబ యజమానిగా వారి పోషణను మనం చూసుకుంటుంటుంటాం. భార్యకు తెచ్చిపెట్టాలి కదా, పోషించుకోవాలి కదా, గర్భాన పుట్టిన పిల్లలు సాదాలి కదా మనమే. ఒక తండ్రిగా పిల్లలకు భోజనం పెట్టాలి, ఓ భర్తగా ఓ భార్యకు భోజనం పెట్టాలి. అది కుటుంబపు యజమాని బాధ్యత. నడి వయసులో పిల్లల్ని కని రోడ్డు మీద గాలికి వదిలేయం మనం, భార్యని చేసుకొని ఏదో గాలికి వదిలేయం మనం. భార్యను పోషించాలి, బిడ్డలను పోషించాలి. ఇది నడి వయసులో మన బాధ్యత. ఇది లోకం చెబుతుంది. చాలా సంతోషం. మరి దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు అంటున్నాడు, సంఘములను గూర్చిన చింతయో దినదినము నీకు కలగాలంటే సంఘాన్ని గూర్చినటువంటి భారము కావాలి. సంఘాన్ని గూర్చిన భారం అనగానే సువార్త పరిచర్య కొరకు ఓ నడి వయసులో ఉన్న నీవు నేను ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వల్ల వాక్యం ప్రకటించాలని, సేవకులతో ప్రయాణం చేయాలని, పరిచర్యను విస్తరింపచేయాలని, అనేక మందికి వాక్యపు రక్షణ బాధ్యతను లేదా రక్షణ భారాన్ని కలిగి, ఆత్మల భారాన్ని కలిగి సమాజంలోనికి వాక్యాన్ని తీసుకుని వెళ్ళటం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటుండాలి. నా కుటుంబము నా బాధ్యతని మనం ఎలాగనుకుంటున్నామో, సంఘము కూడా ఒక బాధ్యతగా మనం పరిగణలోకి తీసుకోవాలి. దేవుని వాళ్ళరా, నడి వయసులో ఈ బాధ్యత ఉందా? చాలామందికి కుటుంబం బాధ్యత అందరం మోస్తున్నాం, మరి సంఘ బాధ్యత? యేసుక్రీస్తు ప్రారంభించింది సంఘం అనుకుంటున్నప్పుడు సంఘము బాధ్యత. దానికోసం మాట్లాడాలి, దానికోసం ఇవ్వాలి, దానికోసం ప్రయాణం చేయాలి. ఆ సంఘము నిలబెట్టడం కోసం, సంఘ క్షేమం కొరకు మనం ఎన్నో పనులు చేయాలి. ప్రతి ఒక్కరూ సంఘాన్ని గురించిన చింతను కలిగి ఉండాలి అంటున్నాడు నడి వయసులో. వృద్ధాప్యంలోకి రాగానే మనం ఏమైపోవాలో తెలుసా? బాల్యములో నేర్చుకున్నాము, యవనములో రక్షణలోనికి వచ్చి కాడి మోసాము, నడి వయసులో సంఘాన్ని గురించిన చింత కలిగి ఉన్నాము. వృద్ధాప్యములోకి రాగానే శరీరము సహకరించదు, నడవలేము, మాట్లాడలేము, కూర్చోలేము, ఏమండి ఓ పాట పాడలేము, కళ్ళు కనపడవు. ఇవన్నీ మన జీవితంలోనికి వచ్చి చేరిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం దేవుని కోసం చెప్పండి? అప్పుడు నీవు నేను ఏం చేయాలో తెలుసా?
లోకములో ఉన్నవాడైతే మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు, ఆ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ. కానీ పరిశుద్ధ గ్రంథములో మనం ఏం చేయాలో తెలుసా? కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 18వ వచనములో మహారాజైన దావీదు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన విషయాన్ని చూడండి దేవుని వాళ్ళ. 71వ అధ్యాయము కీర్తనల గ్రంథం 18వ వచనములో ఏమంటున్నాడు మీరు చూడండి. ఒక అద్భుతమైన మాట. ఒక కోరిక కలిగి ఉన్నాడు మహారాజు. తన జీవిత ముగింపు అంకములోనికి వచ్చేసరికి ఓ ఆలోచనను కలిగి ఉన్నాడు. 18వ వచనం, దేవా వచ్చే తరానికి, ఎవరికట? ప్రస్తుతం ఉన్న తరానికి కాదు, వచ్చే తరానికి నీ బాహువును గురించి, నీ బాహుబలమును గురించి, రాబోయే కాలములో పుట్టబో అందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియచెప్పునట్లు తలంతా నరిసిపోయి వృద్ధుడనైపోయినప్పుడు కూడా నీవు నన్ను విడిచి పెట్టకు, నీవు నన్ను విడిచి పెట్టకు. తండ్రి, నేను తల నరిసి వృద్ధుడైనప్పుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నన్ను కాపాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు భక్తుడు. ఎందుకు దావీదు అనగానే దేవుడితో దావీదు గారు ఏమంటున్నాడో తెలుసా? ఎందుకంటే వచ్చే తరానికి, పుట్టబోయే వారికి నీ బాహుబలము, నీ శౌర్యము నేను చెప్పాలి. అంటే వృద్ధాప్యములో దేవుడు మనలో చూడాలనుకుంటున్నది ఏంటో తెలుసా దేవుని వాళ్ళరా? తను చేసిన కార్యములను మన తదనంతరం ఉన్న పిల్లలతో మనం మాట్లాడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఈరోజైనా మనవళ్ళను మనవరాలను కూర్చోబెట్టుకుని మనం మాట్లాడామా దేవుని గురించి? అసలు మాట్లాడడానికి మనకు సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? అసలు దావీదు గారు మాట్లాడతారు. దావీదు గారికి ఎంత మాట్లాడాలో అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. ఏం మాట్లాడతాడు? తాత ఒక కథ చెప్పవా అని దావీదు గారి దగ్గరికి వచ్చారనుకోండి. ఒరే కథ కాదరా, యథార్థమైన సంఘటన మీకు చెప్పేస్తాను, కూర్చోండి అంటాడు మనవళ్ళకు మనవరాలకు. ఏంటి తాత అంటాడు. ఏం లేదురా, ఇదిగో మా నాన్నకు మేము ఇంతమంది కుమారులము, ఒకరోజు ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది అరణ్యములో, మా అన్నలంతా యుద్ధానికి వెళ్ళిపోయారు, అన్నల యోగక్షేమాలు తెలుసుకొని రా అని మా నాన్న నన్ను పంపించాడు. నువ్వు వెళ్ళావా తాత అంటే వెళ్ళానురా. అమ్మో యుద్ధం దగ్గరికి వెళ్ళావా తాత? వెళ్ళానురా నేను యుద్ధం దగ్గరికి. ఏం జరిగింది అనగానప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా? ఏం లేదురా, మా అన్నల యోగక్షేమాన్ని తెలుసుకోవాలని ఆ అరణ్యములోనికి వెళ్ళేసరికి ఒకవైపు ఫిలిష్తీయులు ఉన్నారు, ఒకవైపు ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలులో భుజముల కంటే ఎత్తున్న ఒకడు సౌలు ఉన్నాడు మహారాజు. నేను అక్కడికి వెళ్ళిపోగానే భయంకరమైన యుద్ధ వాతావరణం ఉంది. అమ్మో ఏం జరిగింది తాత? ఏం లేదురా, వినకూడని ఒక మాట విన్నాను అక్కడికి నేను పోగానే. ఏ విన్నావు తాత? దేవుణ్ణి నిందిస్తున్నాడు ఫిలిష్తీయుల్లో ఒకడు, వాడి పేరు గొల్యాతు, వాడి హైటు 6 మూరల జానెడు, వాడు దేవుణ్ణి నిందిస్తున్నాడు. నాకు పిచ్చి కోపం వచ్చేసిందిరా. నా దేవుణ్ణి అంటాడా వీడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని యుద్ధానికి నేను కాలు దువ్వానురా. అమ్మో తాత, నువ్వు అక్కడివి ఎలా పోయావు, ఎలా చేశావు? అప్పుడు అంటున్నాడు దావీదు, యుద్ధము యెహోవాది. ఒడిశాలో రాయి పెట్టాను, ఫిలిష్తీయుని నొసట కొట్టాను, వాడు నేలబడ్డాడు, పరుగున వెళ్ళాను, వాని వరలో నుంచి వాని కత్తి తీశాను, వాని తలను ఛేదించేశాను. ఎంత గొప్ప పని చేసావు తాత, ఎలా సాధ్యమైంది నీకు అనగానే యుద్ధము యెహోవాది. ఇప్పుడు ఆ మనవళ్ళకు మనవరాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడి మీద ఆధారపడితే ఇలా ఉంటుందా? దేవుడి మీద ఆధారపడితే దేవుని సహాయం ఇలా ఉంటుందా? మన పిల్లల కోసం, మన పిల్లలకు మనం బోధించడానికి మన జీవితంలో యథార్థ సంఘటనలు కొన్ని ఉండాలి దేవుని వాళ్ళరా. చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలని ఈరోజు లోకస్తుడు చెప్పుకుంటున్నప్పుడు, నీ గర్భవాసమున పుట్టిన బిడ్డలకు, నీ తరములో రాబోయే బిడ్డలకు చెప్పుకోవడానికి నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి. దేవుడి నుంచి నువ్వు సాధించినవి ఏం సాధించావు చెప్పు. ఒకరోజు తిండికి లేక ఏడుస్తుంటున్నప్పుడు మీ నాన్న నేను మోకరించి ప్రార్థించావురా, దేవుడు మాకు తిండి పెట్టాడని మన బిడ్డలకు చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం ఉందా మన దగ్గర? ఏదైనా ఉందా సాక్ష్యం? ఒకరోజు ఎంతో అనారోగ్యం వచ్చినప్పుడు, నా బ్రతుకులో చస్తామన్న జ్ఞాపకాలే కనపడుతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని కాపాడాడురా అని మన పిల్లలతో పంచుకోవడానికి ఒక సాక్ష్యం ఉందా మన దగ్గర? ఆలోచించండి. ఎన్నో ఉంటాయి కానీ మర్చిపోతాం మనం.
ఎన్నో మన జీవితంలో దేవుడు చేస్తుంటాడు, మనం మర్చిపోతాం. కానీ దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా? వచ్చే తరానికి, పుట్టబోయే వారికి నీ బాహువును, నీ శౌర్యమును నేను ప్రకటించినట్లు తలనరిసి వృద్ధుడనయ్యేంత వరకు నీవు నన్ను విడిచి పెట్టకు తండ్రి. నేను తలనరిసినప్పటికీ నీ కాపుదల నాకు ఉండాలి. నా కోసం అనట్లేదు, ఈ వృద్ధాప్యంలో కూడా నీ కోసము నేను ఏదో ఒకటి చెయ్యాలి. దావీదు గారి ఆలోచన చూడండి దేవుని వాళ్ళ. దావీదు గారికి తన తదనంతరం వచ్చే వారికి చెప్పుకోవడానికి ఆయనకంటూ కొన్ని పేజీల్లో ఆయనకు చరిత్ర ఉంది. మనకేముంది చెప్పండి? మన పిల్లలు కూడా వచ్చి అంటారు, తాత ఏమైనా కథ చెప్పమంటే మనం చెప్తాం. ఏం కథ చెప్తాం? ఏంటి? అనగనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. వాళ్ళు ఏటకు పోయినరు. ఏటకు పోయి 7 చేపలు తెచ్చిండ్రు. 7 చేపలను ఎండబెట్టిండ్రు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిమూపు పడ్డం వచ్చింది. గడ్డిమూపు మాట్లాడుద్దేటి, చేప మాట్లాడుద్దేటి? ఈ దరిద్రులు 7 పోయి 7 చేపలే తెస్తారేటి? ఎంత పనికి మళ్ళీ దరిద్రులు. అప్పుడు అనుకుంటా అంత చవటగాళ్ళు, రాజు కొడుకులు 7 పోయి 7 చేపలు తెచ్చినట్టుగా నేనేం చేస్తాను అనుకుంటాడు వీడు, మన కడుపున పుట్టినోడు. ఎందుకంటే ఒక చచ్చు, ఒక పనికిరాని మనం ఒక అబద్ధాన్ని నూరిపోస్తాం. మన బిడ్డలకి అబద్ధాన్ని నూరిపోస్తాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నెరపండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. బాల్యంలో నీ వేసే బీజం ఆ తర్వాత యవన కాలము, ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత వృద్ధాప్యం వరకు వాడి జీవితంలో అది పడుతుంది. ఈరోజు మన గర్భాన పుట్టిన బిడ్డలను ఎలా పెంచుతున్నాం చెప్పండి దేవుని వాళ్ళ. బాలుడు నడవడానికి ఒక త్రోవ ఉంది. ఆ త్రోవను బాల్య దినములోనే పరిచయం చేయండి. మొదటి దశలోనే మానవ జీవితాలు తప్పు చేస్తే దాని తాలూకు ప్రభావం యవన కాలం మీద పడితే, యవన కాలంలోనికి రాగానే లోకానికి దగ్గర యవనస్తులు చెడిపోతున్న విధానం చూడండి. ఈరోజు ఎంత భయంకరంగా చెడిపోతున్నారు దేవుని వాళ్ళరా. ఏమండి, 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల ఈ మధ్యకాలము టీనేజ్ అనుకుంటే, ఈ టీనేజ్లో ఎంత పాడవాలో అంత పాడవుతున్నారు. భయంకరంగా పాడవుతున్నారు. ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్. ఏ రోజైనా ఆలోచించావా, నా కొడుక్కి ఇది అవసరమా, నా కూతురికి ఇది అవసరమా ఈ స్మార్ట్ ఫోన్ అని? ఏ రోజైనా ఆలోచించావా? నరాల సంబంధితమైన వ్యాధులు వస్తుంటున్నాయి అతిగా దీన్ని వాడటం వల్ల. ఈ రోజున గమనిస్తుంటున్నారా? భవిష్యత్తులో వీడు వివాహానికి పనికి రాకుండా మారిపోతున్నారు. ఏ తల్లిదండ్రులైనా గమనిస్తుంటున్నారా? నా కొడుకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందండి, గొప్ప అనుకుంటున్నావు. వాడి జీవితాన్ని పతనం చేస్తుంది. అది నీకు అర్థం కావట్లేదు. అవసరము లేనిది. కంటి జబ్బులు వస్తున్నాయి. 15 సంవత్సరాల కళ్ళజోడు, 12 సంవత్సరాల కళ్ళజోడు. ఏం జరుగుతుంది? భయంకరమైనటువంటి కంటి జబ్బులు, భయంకరమైన నరాల జబ్బులు, భయంకరంగా శరీర సంబంధించిన రుగ్మతలు. ఇవన్నీ ఒకెత్తైతే మానసికంగా లోపల వాడు పాపాన్ని గూడు కట్టుకుంటున్నాడు బాల్యకాలము నుంచే. ఏ రోజైనా గమనించారా బిడ్డల్ని? ఏ రోజైనా గమనించారా? ఎందుకురా ఈ తప్పు చేశావని పోలీసు వాడు ఒక టీనేజ్ అబ్బాయిని అడిగితే వాడు ఏమంటున్నాడు తెలుసా? సెల్ ఫోన్లో చూసి నేను ప్రేరేపితున్నయ్యాను అంటున్నాడు. సెల్ ఫోన్లో చూసి నేను పాడైపోయాను అంటున్నాడు. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రి కాదా? సెల్ ఫోన్ చేతికిచ్చిన తల్లిదండ్రులు కాదా? సెల్ ఇవ్వకపోతే వాడు ఏడుస్తున్నాడండి కాబట్టి నీకు సెల్ ఇచ్చేసావని అనుకుంటున్నావు. వాడు ఏడుస్తున్నాడు, బెత్తంతో 4 దెబ్బలు కొట్టు, వాడు సరైపోతాడు. సెల్ ఇచ్చి వాని జీవితాన్ని నాశనం చేయకు. ఈరోజు నువ్వు చేసేటువంటి చిన్నది, ఈరోజు నా బిడ్డను ఏడుపు మానించాలనుకున్న చిన్నది, ఆ తర్వాత వాడి జీవితం అంతా స్పాయిల్ అయిపోతుంటుంది. దేవుని వాళ్ళు ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఓ చంటి బిడ్డ నోట్లో సెల్లు పట్టుకుని ఆడుకుంటున్నాడు. ఏమైపోతుందో ఆలోచించండి. పిల్లల జీవితాలు తుంచేస్తున్న మొగ్గలోనే దేవుని వాళ్ళ మనకు అర్థం కాదు. ఓ బిడ్డ నేరం చేస్తూ పోలీసు వాళ్ళకు దొరికిపోయాడు. ఎలా సాధ్యమైంది? దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఓ చిన్ననాడే ఒక బిడ్డ వెళ్ళాడట. వాడు ఏం చేశాడు? ఒక కోడిగుడ్డు పట్టుకొచ్చి అమ్మకి ఇచ్చిండట. ఎంబటి అమ్మ ఏం చేసింది? కోడిగుడ్డు దేగానే అది కొట్టి ఆమ్లెట్ వేసేసి ఎవడు కొద్ది తిన్నది వాడికి కొద్ది పెట్టేసింది. నా కొడుకు ఎక్కడో కోడిగుడ్డు తెచ్చాడని. ఆ కోడిగుడ్డు తెచ్చిన రోజు అమ్మ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాడు ఈ బిడ్డ. పాపం వీడికి తెలియదు. అప్పుడు అమ్మ ఏమనాలి? కోడిగుడ్డు ఎక్కడిదిరా అనాలా వద్దా? ఎక్కడిదిరా ఈ కోడిగుడ్డు? నీకెక్కడిది కోడిగుడ్డు? అమ్మ ప్రశ్నించాలి. అమ్మ ప్రశ్నించలేదు. గుడ్డు దేగానే కొడుకు గుడ్డు తెచ్చిండని ఆమ్లెట్ వేసేసింది.
వాడికి సగం వేసింది, ఈవిడ సగం తింటుంటే అమ్మ కళ్ళల్లో వీడు సంతోషాన్ని చూస్తున్నాడు. పసిబిడ్డ పాపనికి తెలియదు వాడికి ఏమి. అమ్మో కోడిగుడ్డు తెస్తే మా అమ్మ ఇంత ఆనందంగా ఉందని వాడికి గూడు కట్టకపోయింది వాడి మనసులో. అంటే మా అమ్మ కళ్ళల్లో నేను ఆనందం చూశాను కోడిగుడ్డు తెచ్చి. గుడ్డు తెస్తేనే మా అమ్మ ఇంత ఆనందంగా ఉందంటే కోడిని తెస్తే చూసారా, వాని ప్లాన్ వానికి ఉంది. గుడ్డు తెస్తే మా అమ్మ ఇంత హ్యాపీగా ఉందంటే అసలు నీ కోడిని తెస్తే 1 వీక్ గ్యాప్ ఇచ్చాడు. 1 వీక్ గ్యాప్ తర్వాత కోడిని తెచ్చేసాడు. కోడిని తేగానే అమ్మ వేడి నీళ్ళు పెట్టేసింది. భర్త పనికి వెళ్ళిపోయాడు. వేడి నీళ్ళు బాగా మసలు పెట్టింది, కోడిని కట్ చేసింది, నీళ్ళల్లో ముంచింది, బూరంతా బీగేసింది, వంట చేసింది. వంట చేసి వీడికి పెట్టింది, ఆవిడ తిన్నది, భర్తకి పెట్టింది. దిక్కుమాలిన భర్త వీడని కోడి ఎక్కడిదే అనాలి అవద్దా? భర్త వీడు అనట్లే, ముక్క పెట్టింది మావిడ అనుకుంటున్నాడు. కోడి కూర ఎక్కడిది, నీ పనికి వెళ్ళాను వచ్చేసరికి కోడి కూర ఉంది, ఇది ఎక్కడిది ఒక భర్త అడగట్లేదు, ఈ కోడి ఎక్కడిది ఒక తల్లి అడగట్లేదు. మా నాన్న కోడి కూర తినుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్న సంతోషము, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని బిడ్డ చూస్తున్నాడు. పసిబిడ్డ, మా నాన్న ఎంత ఆనందంగా ఉన్నాడు ఇంతకాలానికి, మా అమ్మ ఎంత ఆనందంగా ఉంది అంటే ఏదో ఒకటి నేను తెస్తే మా అమ్మ నాన్న ఆనందపడతారన్నమాట. ఏదో ఒకటి నేను తెస్తే తెలియకుండానే పిల్లల మనసుల్లో మనల్ని సంతోషపెట్టడానికి ఓ వ్యవస్థ అనేది గూడు కట్టుకుంటూ వస్తుంటుంది. మనకు అర్థం కాదు దేవుని వాళ్ళరా, మనకు అర్థం కాదు. గుడ్డుని తెచ్చినప్పుడు ఆనందపడ్డది, కోడిని తెచ్చినప్పుడు ఆనందపడ్డది, ఏదో ఒకటి తెస్తే మా అమ్మ ఆనందపడుతుంది అనుకుంటున్నట్టు ఆ బిడ్డ ఒకరోజు ఏం చేశాడు తెలుసా? ఒకరోజు ఎక్కడో ఒక పర్సు కొట్టుకుని వచ్చేసాడు. పర్సులో 10,000 రూపాయలు ఉన్నాయి. పర్సు తీసుకొచ్చి తల్లికి, కానీ తల్లి గుట్టుసప్పుడు కాకుండా దాచిపెట్టేసింది. కథ ఎక్కడ తిరిగి పర్సు అనట్లేదు. అమ్మ కళ్ళల్లో ఆనందం. గబా 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 బిడ్డకు అన్నం వండి పెట్టేసింది. బిడ్డకి ఏం కావాలో అది అడుగుతుంది. అమ్మ కళ్ళలో సంతోషం. అమ్మో పర్సు తెచ్చాడు. ఒకరోజు ఇదిగో బంగారపు ఉంగరాన్ని తెచ్చాడు. ఒకరోజు ఇంకొకటి తెచ్చాడు. ఒకరోజు ఏకంగా ఏదో ఒకటి తెస్తే తప్ప మా అమ్మ ఆనందంగా ఉండదనుకున్న వీడు బ్యాంకు దోపిడీకి వెళ్ళిపోయాడు. నేరం చేసిన వాడు ఏదో ఒకరోజు దొరకక మానదు. బ్యాంకు దోపిడీకి వెళ్ళాడు. పెద్ద మొత్తంలో తెచ్చి మా అమ్మని ఆనంద పెడదాం అనుకున్నాడు. కానీ ఆ రోజు సీసీ కెమెరాల పర్యవేక్షణలో వీడు దోషిగా తేలిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. బెయిల్ ఇవ్వట్లేదు. ఆ రోజు కేసు బాల నేరస్తుల కారాగారంలోనికి వాడు వెళ్ళిపోవాలి. టీనేజ్ వయసు, బాల నేరస్తుల కారాగారంలోనికి వాడు వెళ్ళిపోవాలి. జడ్జి ఉన్నాడు వేదిక మీద, కింద లాయర్లు ఉన్నారు వాదించడానికి, వెనకాత ఆడియన్స్ ఉన్నారు, వారి మధ్య తల్లుంది, వీడు బోన్లో ఉన్నాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? జడ్జి అడుగుతున్నాడు. నీ వయసు ఎంత? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు జైలుకి వెళ్ళిపోతావు తెలుసా? ఏమైనా ఉందా నువ్వు చెప్పుకునేది? నువ్వేమైనా చెప్పుకుంటావనగానే అప్పుడు అంటున్నాడు, సార్ మా అమ్మని రమ్మని దగ్గరికి, మా అమ్మకు ఒకటి చెప్పుకోవాలి. తల్లి ముసి నవ్వులు నవ్వుకుంటూ వస్తుంది. బుద్ధి తక్కువ తల్లి. ఎందుకు? మా అమ్మని రమ్మని అనగానే ఈవిడేమనుకుంటుంది, వీడు ఇంకేదో తెచ్చి అక్కడ దాచిపెట్టుంటాడు, పోయేటోడు బాగా నాకు ఏదో చెప్పబోతున్నాడు, రహస్యాన్ని చెప్పబోతున్నాడు ఈవిడనుకుంటుంది. దగ్గరికి పిలిచాడు. దగ్గరికి అమ్మని తీసుకొని ఆ చెవిలో ఏదో చెప్పడానికి దగ్గరికి పోయి చెవిని గట్టి కొరికాడట. ఒరే దొంగ మొండ కొడక, నువ్వు నన్ను కొరుకుతావారని గట్టి కొట్టింది తల్లి. చూసారా? వాడు కళ్ళెంబటి నీళ్ళు తీస్తూ ఒక మాట, అమ్మా కోడిగుడ్డు తెచ్చినప్పుడు నువ్వు నన్ను లాగి ఒక్కటి కొడితే, నేను కోడిగుడ్డు తెచ్చినప్పుడు నువ్వు నన్ను లాగి ఒక్కటి కొట్టితే ఈరోజు నేను ఈ బోన్లో నిలబడాల్సిన అవసరత లేదు. ఈరోజు నేను కటకటాల వెనక్కి వెళ్ళిపోతుంటున్నానంటే, ఈ బాల్యపు వయసులో నేను నేరస్తుడిగా ముద్ర పడుతున్నానంటే ఈ నేరం నాది కానే కాదు. ఈ నేరం అమ్మ నీదే అమ్మ నీదే. ఎలా బాగు చేయగలవు ఇప్పుడు చెప్పు? ఎలా బాగు చేయగలవు? ఒక్కసారి మనసు పెట్టండి దేవుని వల్ల. ఒక్కసారి మన కళ్ళ ముందు మన బిడ్డలను చూడండి. ఒక్కసారి మన బాల్యపు వయసులో ఉన్న బిడ్డలను చూడండి. దేవుడు ప్రపంచానికి సూటిగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి. పేరెంట్స్కి చెప్తున్నాడు, తల్లిదండ్రులకు చెప్తున్నాడు, వాడికి నేర్పండి. నీ బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటున్నాడు 12:2 ప్రసంగి గ్రంథం. బాలుడు ఇదిగో వాడి బాల్యములో సృష్టికర్త స్మరణకు రావాలంటే వాడు చిన్ననాటి వానికి నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? ఒరేయ్, మీ నాన్న నేను అనుకుంటే నువ్వు పుట్టినవాడివి కాదు, పరలోకమందున్న తండ్రి అనుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మా గర్భంలో పడేశారు. మీరు దేవుని కోసం పుట్టారు.
దేవుడు మిమ్మల్ని పుట్టించారు, మీ జీవితం దేవుని కోసం వాడాలని వానికి చిన్నప్పటి నుంచి నూరిపోయాలి. దేవుడు 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 అని నూరిపోయాలి. ఎప్పుడైతే ఆ నూరిపోసిన మాటలు జ్ఞాపకాల్లో ఉంటాయో, యవన కాలములోనికి రాగానే దేవునికి కాడి మోయడానికి మనం ముందుకు వెళ్ళిపోతుంటుంటాం. చిన్నప్పుడే నూరిపోయకపోతే ఈరోజు మనలో చాలామంది సండే స్కూల్లో నేర్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం. అవునా కదా? సండే స్కూల్లో నేర్చుకున్న పాఠాలు, సండే స్కూల్లో దేవునికి దగ్గర అయ్యాం కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. సండే స్కూల్లో ఆ రోజు పాఠాలు లేకపోతే ఈరోజు మనం రక్షణ లేదు దేవుని వాళ్ళరా. దేవుడు ఎందుకు చెబుతున్నాడో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. లోకం చెప్పిన బాల్యపు చదువుల్లోకి వెళ్తున్నాం, లోకం చెప్పిన యవనకాలపు ఉద్యోగంలోనికి వెళ్తున్నాం, లోకము చెప్పిన నడి వయసులో భార్య పిల్లలు సుఖవంతమైన జీవితం అనుకుంటున్నాము. లోకము చెప్పిన ఇదిగో వృద్ధాప్యంలో, రిటైర్మెంట్లో లోకానుసారమైన సంతోషం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పిన ఇదిగో దశల్లో మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పిన మానవ జీవితం దశల్లో ఒక బాల్యములో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, యవన కాలమందు కాడిపై నడి వయసులో సంఘాన్ని కూర్చిన బాధ్యత కలిగి ఉండు. వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు దేవుడి కోసం నువ్వు చేసినవి నువ్వు నీ పిల్లలకు బోధించు. నువ్వు చేసినవి బోధించు. ఈరోజు చెప్పుకోవడానికి ఒక సబ్జెక్ట్ ఉంది. 2021 నవంబరు, ఈరోజు ఎంత డేటు? 2021 నవంబర్ 10 ఒక రాత్రి పొలంలో, రాత్రికాల సమయంలో అమృత వర్షిని నీ బర్త్డే జరిగింది. ఆ రోజు ఏమైందో తెలుసా? వేదిక మీద సేవకులు ఉన్నారు, పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చారు, ఇదిగో మన ఊరంతా వచ్చింది, నడి రోడ్డు మీద సభ పెట్టాము. ఆ రోజు దైవ సేవకులు మాట్లాడారు. చెప్పుకోవడానికి ఒక సబ్జెక్టు. భవిష్యత్తు కాలంలో ప్రతి కుటుంబంలో ఇది ఉండాలి. దేవుని వాళ్ళరు, దేవుని కోసం మనం మాట్లాడుకోవాల్సింది మన జీవితాల్లో ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. ఏంటింతకు ఆ త్రోవని ఒక్కసారి మనం మనసు పెడితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి దేవుని వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో ఒక అద్భుతమైన మాటను చెబుతున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేక ప్రభు యొక్క శిక్షలో బోధలో మీరు పెంచండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి అంటే బాల్య దినములో ఒక మార్గాన్ని మీ పిల్లలకు చూపెట్టాలి. బాల్య దినములో ఒక మార్గాన్ని, ఒక రూట్ వేయాలి వాళ్ళకి. అదేంటంటే ఆ రూట్ ఏదో కాదు, ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను మీ పిల్లల్ని పెంచండి. అంటే ప్రతి కుటుంబంలో బిడ్డలను యేసుక్రీస్తును చూపెట్టి మనం పెంచాలి. యేసుక్రీస్తులా మనం పెంచాలి. యేసుక్రీస్తులా ఎందుకు పెంచాలి? మనం లోకంలో ఒక ధనాన్ని సంపాదించుకుని పెంచవచ్చు కదా, ఓ టాటా బిర్లాలా పెంచవచ్చు కదా, ఈరోజు ఉన్నతమైన కంపెనీ అధినేతల్లా పెంచవచ్చు కదా, పేరు పొందిన మేధావుల్లా పెంచవచ్చు కదా, అధిక విద్యను అభ్యసించిన వారిలా మన పిల్లల్ని పెంచవచ్చు కదా. ఇవేవి చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో మీరు పెంచండి. ఎందుకు ప్రభువులా పెంచాలి మా పిల్లల్ని? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి పిల్లరా, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25-26 వచనాలు, ఎందుకు నా పిల్లల్ని ప్రభువులా పెంచాలి, ప్రభు యొక్క శిక్షణలో పెంచాలని మనకు అనుమానం వస్తే ఎందుకు యేసుక్రీస్తులా మన పిల్లల్ని పెంచాలంటే అక్కడ ఆయన ఏంటో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? 25వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారికి అందరికీ విజ్ఞాపనము చేయుచు నిరంతరము జీవించుచున్నాడు. కాబట్టి వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఎవరట? యేసుక్రీస్తు. ఆయన నిరంతరము జీవించుతున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మరణించిన వాడిని తిరిగి లేపగలడు. అంతేకాదు పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడంటే అంత హైట్లో ఉన్నాడు మహనీయుడని యేసుక్రీస్తు. దేవుని వాళ్ళరా, ఎందుకు యేసుక్రీస్తులా మన పిల్లల్ని పెంచాలో తెలుసా? మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఆలోచించండి. 33.5 సంవత్సరాల జీవితాన్ని లోకంలో గడుపుకొని ఆ తదుపరి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకంలో ఈరోజు సింహాసనాసీనుడై ఉన్నాడు. నీ పిల్లల్ని లోకంలో ఒక మేధావిలా పెంచితే వాడు మరణించాడు, తిరిగి లేవలేదు.
నీ పిల్లలు యేసుక్రీస్తులా పెరిగితే ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, సమాజాన్ని గౌరవించినవాడు, కన్న తల్లిని ఇదిగో పట్టించుకున్నవాడు, కుటుంబంలో కొడుకుగా. ఏమండి, దేవుడి పరిచర్యలో ఉన్నవాడు. యేసుక్రీస్తులో ఒక నేరాన్ని మనం చూపెట్టండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆకాశ మండలము కంటే హెచ్చైనవాడు, అంత ఎత్తులో ఉన్నాడు. ఏమండి, ఒక దేశానికి ప్రాధాన్యమైతే కొన్ని దేశాలకి నువ్వు తెలుస్తావు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కొన్ని దేశాలకు నువ్వు తెలుస్తావు. ఒక్కసారి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు తెలియని దేశం ఉందా ప్రపంచంలో? యేసుక్రీస్తు తెలియని ప్రపంచంలో యేసుక్రీస్తు తెలియని ఒక ప్రాంతం ఉందా? ప్రపంచ దేశాలలో, ఆరిన నేలలో, ఏ ప్రపంచంలో ఏ మూలకెళ్ళిపోయినా యేసుక్రీస్తు తెలియని వారు లేరు. దేవుని వల్ల విద్యావంతుడనా, అధికారం కలిగిన వాడనా? దేనిని బట్టి యేసుక్రీస్తు ప్రపంచం అంతటికి తెలిశాడు? దేనిని బట్టి? ఓ అధినేతగా ఉన్నాడా? కోటీశ్వరుడు అయినవనా? ఏమంటే ధన సంపుటి కలిగిన వాడా? ఒంటి నిండా బంగారం కలిగిన వాడా? దేనిని బట్టి యేసుక్రీస్తు ప్రపంచ దేశాలన్నిటికీ తెలిశాడు? ఒకే ఒక్కటి కారణం. దేనిని బట్టి తెలుసా? బ్రతుకును బట్టి, క్యారెక్టర్ను బట్టి. పరలోకమందున్న మన తండ్రి మనకు చెబుతున్న మాటదే, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. ఆ త్రోవ ఏంటంటే, నాయన మీకు దండం పెట్టి చెబుతానురా, మీ పిల్లలకు చిన్ననాటి యేసుక్రీస్తును చూపెట్టండి. యేసుక్రీస్తును చూపెడితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మన పిల్లలు కూడా ఒకరోజు మరణించిన తిరిగి లేస్తారు. లేదు, లోకంలో ధనాన్ని సంపాదించేవాడిని చూపెడతావా? బాగానే ఉంటుంది భూమి మీద బ్రతికినంతకాలం. మరణించిన తర్వాత ఇక జీవితం లేదు. మరణించిన తర్వాత. కాబట్టి దేవుని వాళ్ళరా, అమృత వర్షిని పుట్టినరోజును పురస్కరించుకొని మీ అందరితో, దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకానికి మనం వచ్చాము, తిరిగి పరలోకానికి మనం వెళ్ళిపోవాలి. మీరేం చేస్తారో చేయండి. జీవితం ముగింపులోనికి వెళ్ళిపోతున్నాం, మన మృత్యువులోనికి దగ్గర అయిపోతున్నాం. నీకు 60 ఏళ్ళ మనిషి సగటు వయసు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అనుకుంటే, నీకు 60 ఏళ్ళు అంటే ఇంకొక 20 ఏళ్ళే మనకున్న జీవితం. 80 అనుకుంటే అది కూడా గ్యారంటీ లేదు. నీకు 40 ఏళ్ళు అనుకుంటే ఇంకొక 20 ఏళ్ళే. దగ్గర పడుతున్నాం చావుకి. జీవితం లేదు భూమి మీద. కన్ను మూసిన మరుక్షణమే శ్మశానానికి తీసుకెళ్ళి ఇదిగో తలాపిడికడి మట్టేసి మరలా ఇంటికి వచ్చేసి మరలా మర్చిపోయి మనం బ్రతుకుతుంటున్నాం. మనతో ఉన్నవాడు, మనతో తిన్నవాడు, మనతో మాట్లాడినవాడు ఏమయ్యాడు ఈ రోజుని ఆలోచిస్తుందా సమాజం? పరలోకమందున్న దేవుడు ఆలోచిస్తున్నాడు. నరులారా, తిరిగి రండి. తిరిగి రావాలంటే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇదంతా మనం సూటిగా నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకానికి వెళ్ళరు అంటున్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తును మనం గుర్తెరిగామా? యేసుక్రీస్తులో మనం బ్రతకగలుగుతున్నామా? యేసుక్రీస్తులో మన పిల్లల్ని పెంచగలుగుతున్నామా? ఒక్కసారి మనసు పెట్టండి దేవుని వారు. బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవలు ఇదిగో నేర్చుకోవాలి. అది బాల్యంలో మనం నేర్చుకోలేదు. పోనీ యవన కాలంకి వచ్చాం, యవన కాలమందు కాడిని మొయ్యాలి. ఆ పని యవన కాలంలో చేయలేదు. పోనీ నడి వయసుకు వచ్చాం, నడి వయసులో సంఘానికి వచ్చిన చింత కలిగి ఉండాలి. ఆ బాధ్యతను మర్చిపోయాం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు కాడిని మొయ్యాలి. ఇప్పుడు సంఘానికి వచ్చిన చింత కలిగి ఉండాలి. అసలే నడవలేక, కళ్ళు కనపడక, పళ్ళుడిపోయి, అసలు శరీరమే సహకరించనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? దేవుని కోసం పాడాలని ఉంటుంది, పాడగలవా? దేవుని కోసం సువార్త పరిచయం నడవాలని ఉంటుంది, నడవగలవా? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలంటుంది, శరీరము సహకరించదు దేవుని వాళ్ళ. అంటే ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగకపోతే వృద్ధాప్యములోనికి వచ్చేసరికి మన జీవితం ఏమైపోతుంది తెలుసా? కన్నీరు మున్నీరై మన జీవితాన్ని మనం ముగించుకుంటాం. తండ్రి, నీకోసం నేను బతకలేకపోయాను, నీకోసం నా దేహాన్ని వాడలేకపోయాను. కన్నీరు విడుస్తూ మనం మరణిద్దామా? లేదు. బాల్యంలో నేర్చుకో, యవనములో పనిచేయి, నడి వయసులో చింత కలిగుండు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చావు మన కళ్ళ ముందు కనపడుతున్న అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. ఎందుకు తెలుసా? నా బాల్యం, యవనం, నడి వయసు దేవుడు 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 నేను బ్రతికాను, ఇప్పుడు చావు నన్ను పిలుస్తుంటుంది, సంతోషంగా నేను వెళ్ళిపోతాను అనుకుంటాం.
ఏ వయసులో జరగవలసిందో ఆ వయసులో జరగాలి ప్రియులరా, లేదంటే పరలోకం మనకు దక్కదు. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ ప్రేమతో నాకు నేను హెచ్చరించుకుంటూ మీకు నేను చెబుతున్న మాట ఒకటే, కాలము చాలా సంకుచితమై ఉంది. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తారో చేయండి, నేను పరలోకం కనపడాలి. మీరేం చేస్తారో చేయండి, మీరు ఏదైనా చేయండి, పరలోకాన్ని మాత్రం మనం దక్కించుకోవాలి, నిత్య జీవాన్ని మాత్రం దక్కించుకోవాలి. ఇది జీవితం కానే కాదు, ఇది జీవితం కానే కాదు. మనం సంపాదించిన మిగిలిపోతాయి, సంపాదించిన ఇక్కడే ఉంటాయి, మనం వెళ్ళిపోతాం. మనం కట్టిన బంగళాలు కనపడతాయి, మనం ఉండం. మనం కొన్న బంగారం ఉంటుంది, మనం ఉండం. మనం కొన్న పొలాలు ఉంటాయి, మనం ఉండం. మనం తోలిన మోటార్ సైకిల్ ఉంటుంది, మనం ఉండం. మనం వేసుకున్న బట్టలు ఉంటాయి, మనం ఉండం. దేనికోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి? దేనికోసం? మనం ఉండాల్సింది ఎప్పటికీ మనం ఉండేది ఒకటి ఉంది, అది ఏంటంటే అదే నిత్య జీవం, అది పరలోకం అనుకుంటే అది ఇవ్వడానికి మన తండ్రి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామంటానికి సంకేతము ఒకటే, నీవు నేను రక్షణలోనికి రావాలి, యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించాలి, యేసుక్రీస్తును మన కళ్ళ ముందు పెట్టుకొని మన జీవితాన్ని ఈ లోకంలో ముగించుకోవాలి. దేవుని వారు లేదు, కాదు, కూడదు అనుకుంటే కనుక నష్టపోయేది దేవుడు కాదు, మనమే నష్టపోతాం. ఆ నష్టములోనికి మనం వెళ్ళకూడదు. కాబట్టి బాల్యములో నేర్చుకుందాం, యవనములో పని చేద్దాం. ఇదిగో నడి వయసులో చింత కలిగి ఉందాం. మన వయసులో కొన్ని జరగాల్సినవి జరగలేదు కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో తిమోతి, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు. ఇక నువ్వు ఎక్కువ బాధ్యతను తీసుకో, ఎందుకంటే మన వయసులో జరగాల్సింది జరగలేదు. ఇది మనకు అర్థమైతే ఈ రాత్రి ఇదిగో దేవుని కోసం ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని కోసం ఈ జీవితాన్ని సమర్పించండి. ఇదిగో ఒంటిని కప్పుకోవడానికి ఓ వస్త్రము మొక్కుందా, కడుపుకింత తిండి దొరికిందా, ఇది చాలు. దేవుని వాళ్ళ కోరికలతో మనకి పరలోకం కావాలి, పరలోకం కావాలి. దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ పిల్లలను ఆయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరిచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రసాద్ గారిని, సంతోషమ్మ గారిని మీరు ప్రేమించి ఇచ్చిన బహుమానము తండ్రి అమృత వర్షిని జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ కుమార్తె పుట్టినరోజు లోకానుసారంగా లోకస్తులు చేసినట్టుగా కాకుండా తండ్రి, మీ మాటలు వినిపించాలని తపన కలిగి మీ కుమారుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక ద్వారా తండ్రి మా అందరితో మీరు మాట్లాడారని నమ్ముచుంటున్నాం. సంఘమును దీవించండి. సంఘ కాపరి గారిని, వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడండి. ఇదిగో నాయన మెట్టదొడ్డి గ్రామం అంతటి నాయన, గ్రామాధికారులను, గ్రామ పెద్దలను, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమును, చిన్నలను మొదలుకొని పెద్దల వరకు తండ్రి మీ కనుసన్నల్లో కాచి కాపాడండి. రక్షణ లేని వారికి ఆలోచనలు పుట్టించండి. పరలోకపు వారసత్వాన్ని స్థిరపరచండి. అనేక ప్రాంతాల నుంచి నాయన అనేక మంది మీ పిల్లలు ఈ స్థలానికి వచ్చారు. ప్రతి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించండి. అనారోగ్యాలను తీసివేయండి. మీ కుమారుడిని క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించండి. మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతుకున్నట్లు తండ్రి సమస్త విధములైన సహాయాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. అమృత వర్షిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ పరసంబంధమైన ఈవులు ఆశీర్వాదాలతోనైనా బిడ్డను మీరు ఆశీర్వదించి వచ్చు తరముల్లోనైనా మా తదనంతరం తండ్రి లోకంలో మీ సాక్షి బిడ్డగా ఉండినట్లు కృప చేయమని, వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.